మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మేషరాశి వారి ఆగస్టు మాస ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి అసలు లక్షణాలు, విశేషాలు చూద్దాం. మేషరాశి అంటేనే ఒక ఫైర్, ఒక ఉత్సాహం, ఎందులోనైనా సరే ముందుండాలి అనే తపన వీళ్ళ సొంతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు అనగా చూ, చే, చో, లా అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. అలాగే భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు అనగా లీ, లు, లే, లో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. మరియు కృత్తిక నక్షత్రంలోని 1వ పాదం అనగా ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ మేషరాశి కిందకు వస్తారు. ఈ రాశివారి జీవితంలో అదృష్టం ఎప్పుడూ ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. మేషరాశి వారు సహజ సిద్ధమైన నాయకులు. ఏ పనినైనా ముందుండి నడిపించడం, బాధ్యత తీసుకోవడం వీరికి బాగా అలవాటు. కొత్త విషయాలను ప్రారంభించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి వెనకాడరు. కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగడం వీరి ప్రత్యేకత. భయం అనే మాటే వీరికి దాదాపు తెలియదు. మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం వీరికి నచ్చదు. ఏదైనా విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు. వీరిలో శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ఎంతో ఉత్సాహంతో వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. నిరంతరం యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడతారు. ఇక అసలు విషయానికి వస్తే 2026 ఆగస్టు నెలలో మేషరాశి వారి జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఈ నెలలో రాహువు మీ ఏకాదశ భావంలో, కేతు పంచమ భావంలో, బృహస్పతి చతుర్థ స్థానంలో మరియు శనిదేవుడు ద్వాదశ భావంలో కొలువై ఉండబోతున్నాడు. ఈ గ్రహాల కలయిక వల్ల ఈ ఆగస్టు నెల మీకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా, అంటే ఎత్తుపల్లాలతో ఉత్కంఠభరితంగా సాగబోతుంది. ముందుగా మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఏకాదశ స్థానంలో ఉన్న రాహువు మీకు నిరంతరంగా డబ్బులు వచ్చే మార్గాల్లో తెరిచి ఉంచుతాడు. కాబట్టి ఆదాయానికి డోకా లేదు, డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ 12వ ఇంట్లో ఉన్న శనిదేవుడు ఊరుకుంటాడా? ఆయన మీ ఖర్చులను అమాంతం పెంచేస్తాడు. ఒక పక్క డబ్బు వస్తుంటే మరో పక్క నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 2026 ఆగస్టు నెలలో మీ ఆర్థిక పరిస్థితి కొంచెం తగ్గుముఖం పడుతుంది. మీరు ధైర్య సాహసాలతో ఎంతకు ముందుకు పోదామని చూసినా ఏదో ఒక రూపంలో ధన వ్యయం చేస్తారు. షేర్ మార్కెట్ లాంటి వాటిలో ఏమాత్రం పెట్టుబడులు పెట్టకండి, రిస్క్ తీసుకుంటే దెబ్బతింటారు. వృత్తి మరియు వ్యాపార రంగాల గురించి చూస్తే ఉద్యోగం చేసేవారికి ఈ నెలలో పని ఒత్తిడి మామూలుగా ఉండదు. విపరీతమైన కష్టం, పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం ఉంది. పై అధికారుల మద్దతు మీకు ఉంటుంది. అయితే సహోద్యోగుల చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. 10వ ఇంటి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఆఫీస్ పనుల మీద ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా ఏకంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా వస్తాయి. ఆగస్టు 5వ తేదీన బుధుడు మీ చతుర్థ భావంలోకి, ఆ తర్వాత 22వ తేదీన పంచమ భావంలోకి మారడం వల్ల కెరీర్లో కొన్ని కుదుపులు ఉంటాయి. నెలాఖరులో ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. కొత్త భాగస్వాములను మొదలుపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం. మిత్రులతో కలిసి చేసే వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారం చేసే వారికి ఈ నెల కాస్త మందకొడిగా సాగుతుంది. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. కానీ విదేశీ వనరుల ద్వారా వ్యాపారంలో లాభాలు గడించే ఛాన్స్ ఉంది. అయితే భూమి లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారు మాత్రం పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2026 ఆగస్టు నెలలో భూ సంబంధ వ్యవహారములు చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. మీకు ఈ నెలలో ఒక మంచి యోగకాలం నడుస్తుంది. సమాజంలో మీ మాటలు బాగా చలామణి అవుతాయి. ఎవరైతే క్రీడాకారులు లేదా స్పోర్ట్స్ రంగంలో ఉన్నారో ఆ క్రీడాకారులకు ఈ నెల అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. అయితే పని ఒత్తిడి వల్లనో గ్రహాల ప్రభావం వల్లనో మీకు అప్పుడప్పుడు కొంచెం బుద్ధిమాంద్యము లేదా ఏ పని చేయాలనిపించని స్తబ్దత లాంటిది కలుగుతుంది. కుటుంబ జీవితం మరియు ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే ఇంట్లో బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల చాలా వరకు శాంతియుత వాతావరణం ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆగస్టు 12 తర్వాత బృహస్పతి ఉచ్చస్థితికి చేరడం వల్ల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం లేదా బంధువుల రాక ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తండ్రి గారికి కూడా పనిభారం తగ్గుతుంది. అయితే సోదరులతో, అంటే అన్నదమ్ములు లేదా అక్క చెల్లెమ్మలతో మాటల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో మీకు స్థాన మార్పులు లేదా గ్రహ మార్పులు తప్పవు అని మీ జాతకం ఘంటాపథంగా చెప్తుంది. మీకు తెలిసిన వారు లేదా దగ్గర వారి నుంచే మీకు వ్యతిరేకతలు పెరుగును. ఆడవారితో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట జారిన పెద్ద గొడవ అవుతుంది. ప్రేమలో ఉన్న వారికి నెల కొంచెం గడ్డుకాలం. పంచమంలో కేతు ఉండటం వల్ల ప్రేమికుల మధ్య అపార్థాలు, ఒకరి మీద ఒకరికి అనవసరమైన అనుమానాలు వస్తాయి. ఆగస్టు 17న సూర్యుడు కూడా 5వ ఇంట్లోకి రావడంతో ఇద్దరి మధ్య ఈగోలు పెరుగుతాయి. పెళ్ళైన వారికి కూడా జీవిత భాగస్వామితో తగాదాలు, వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కలవరపెడతాయి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని, శుక్రుడు, కేతు స్థానాల వల్ల మీ రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. కాళ్లకు మోచులు లేదా దెబ్బలు తగలడం, కళ్ళలోంచి నీరు కారడం, కళ్ళ నొప్పులు, కళ్ళద్దాలు మార్చాల్సిన పరిస్థితి రావడం లాంటివి జరుగుతాయి.
ఇక కడుపుకు సంబంధించిన సమస్యలు అంటే అజీర్తి, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి బాధిస్తాయి. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. అందుకే ఈ నెలంతా బయట ఫుడ్, జంక్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలు పూర్తిగా మానేసి ఇంట్లో వండిన వేడివేడి ఆహారాన్ని మాత్రమే తినండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. విద్యార్థులకు కూడా ఈ నెల చదువు మీద ఏకాగ్రత కుదరక చాలా సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి కష్టపడి చదవటం ఒక్కటే మీకు శ్రీరామ రక్ష. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. పని ఒత్తిడి వల్ల చిన్నపాటి అలసట లేదా తలనొప్పి రావచ్చు. యోగా లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందండి. కంటి చూపు లేదా కీళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని సమస్యలు ఒడిదొడుకులో ఉన్న ఈ ఆగస్టు నెలలో మీరు ప్రశాంతంగా ఉండి సక్సెస్ అవ్వాలంటే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేయాలి.